అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి యెషయా గ్రంథం నుంచి 34:24 యెహోవా నేను వారికి దేవుడనైనందున నా సేవకుడైన దావీదు వారి మీద అధిపతిగా ఉండను. యెహోవానే నేను మాట ఇచ్చున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ఉన్నాను వాడనైన దేవుడనైన నేను దేవుడిగా ఉంటాను. నా సేవకుడైన దావీదు వారి మీద అధిపతిగా ఉంటాడు. యెహోవా నేను ఉన్నానని వాడనని మాట ఇచ్చినాను, మాట తప్పనంటున్నా. ఈ విషయాన్ని ఈనాటి క్రైస్తవ సమాజం పాటించకుండా ఎంతో దుర్భరమైన దుస్థితికి వెళ్ళిపోతుంది. నేను మీ దయాదాక్షిణాలు వారి మీద ఉంచండి, మీ కనికరం వారి మీద ఉంచండి, మీ కృప వారి మీద ఉంచండి దేవా. మరి ఇప్పటికైనా క్రైస్తవులు మేలుకొని మరి యేసు నాకు దేవుడిగా ఉండాలని, మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని చిత్తానుసరణ హృదయానుసరుడైన సేవకుడు నాకు అధిపతిగా ఉండాలని, ఏ క్రైస్తవుడైతే ఏ సమాజం అయితే ఈ సత్యాన్ని అంగీకరించి నడుస్తున్న వారికి మాత్రమే నువ్వు దేవుడిగా ఉంటానని, నువ్వు నియమించిన నాయకుడిగా ఉంచుకోకుండా ఉండే వారికి దేవుడిగా ఉండవనే జ్ఞానం నేటి క్రైస్తవ సమాజానికి దయచేయండి, సహాయం చేయమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం మంచిదే, కానీ మనం క్రైస్తవ సమాజంలో ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక నడిపింపు, పరిశుద్ధత్వ నడిపింపు అనేది, యేసుదేవుని బోధ అనేది ఒక పునాది అనేది ఉన్నది. అపోస్తల బోధ, సవాసం, రెట్టువెచ్చట, ప్రార్థన చెట్టులు ఎడతేయకుండా ఉండాలి. ఎవరి ద్వారా మనం ఎప్పుడు ఎట్లా ఉండాలంటే, దేవుడైన యెహోవా మన మధ్య మనకు అధిపతిగా ఉంటానని మాటిస్తున్నాడు. ఆయన నియమించిన సేవకుడైన దావీదు మనకు అధిపతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. అసలు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా ఉండాలని అంటే మనం ఏం చేయాలి అని వాక్యం చెప్తుందంటే, దేవుడు నియమించిన నాయకుల్ని, దేవుడు నియమించిన కాపరిని, దేవుడు నియమించిన అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులను, దేవుడు నియమించిన ఆలోచనకర్తలను మనం ఉంచుకోవటం తప్పనిసరి. అది కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలి వారు. అప్పుడే దేవుడిగా నీకు ఉండి నీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి పూనుకుంటాడు. అందుకొరకు దేవుని స్వరం మనకు తోడు ఉండాలి. దేవుని స్వరం, దేవుని దర్శనం ద్వారా, కళల ద్వారా, ప్రవచనం ద్వారా, ప్రత్యక్ష ద్వారా, ప్రవచనాల ద్వారా, మరి దేవుడు మరి పౌలు భక్తులను దర్శించినప్పుడు సౌలా నువ్వు నిలయించిన స్వరం వినబడలేదా? నువ్వు దమస్కులోనికి వెళ్ళమని స్వరం వినబడలేదా? అక్కడ నువ్వు చేయవలసిన అక్కడ బోధిస్తున్న స్వరం వినబడలేదా? ఇంకా ఎన్నెన్ని చెప్పాలనో మనం అన్నీ అక్కడ మనం వింటం లేదా, మనం చూడటం లేదా? తర్వాత ప్రవచనం వచ్చి, నేను పిలిచిన పని కొరకు పౌలు బర్నబాలు పంపండి అని స్వరం వినబడలేదా? ప్రవచనం రాలేదా? అది దేవుని స్వరం కాదా? దేవుని స్వరాన్ని బట్టి పౌలు భక్తులు నడిచి దేవునికి నమ్మకమైన సేవకుడుగా చేయలేదా? మరి ఆనాటి ఉన్న దేవుడు ఈనాడు లేడా? అందుకనుక కీర్తన 29:4 యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరం ప్రభావం కలిగిన రాశలేదా? కనుక దయచేసి దేవుని స్వరం వినేవారంగా, దేవుని దర్శనం చూసేవారంగా, దేవుని కళలు కనేవారంగా, దేవుని ప్రేరేపణ కలిగిన వారంగా, దేవుని ప్రవచనాలు కలిగిన వారంగా, దేవుని భక్తులు ఆ నాయకత్వాన్ని అంగీకరించే వారంగా ఉండాలని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తున్నా. అంత మాత్రమే కాదు, ఇర్మీయా గ్రంథం 31:14 చెప్తుంది, కొవ్వుతో యాజకులను సంతోషపరచదన జనులు నా ఉపకరణను తెలుసుకుని తృప్తి నుండి దేవాకు. నువ్వు దేవుని నమ్మినవంటే నీ జీవితంలో తృప్తి అనేది నీకు ఉండాలి. తృప్తి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ రోజులో తృప్తే లేదు అసలు. క్రైస్తవ సమాజానికి తృప్తి అంటే ఏంటిదో తెలియదు. బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, చిక్కులు, చికాకులు, అపజయాలు, నష్టాలు, అన్ని దుఃఖకరమైన విషయాలు తప్ప ఇంకా ఈ రోజుల్లో ఏ మాత్రం కూడా మంచి జరుగుతుంది అన్న సమాజం ఒక్కడ, తృప్తిగా జీవించే క్రైస్తవ సమాజం ఒక్కడ మనకు కనబట్టలేదు. ఇలాంటి సమాజాలు మనం జీవిస్తున్నాం. ఇలాంటి బలహీనమైన సమాజాలు మనం జీవిస్తుండగా దేవుని కృప నీ మీద నా మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మీద నా మీద దేవుని కృప ఉండాలని కోరుకుంటుంటే ఏం జరుగుతుంది? మరి మనకు ఉన్నది జరుగుతుందా? జరగట్లేదు. అనుకున్న నెరవేరుతుందా? నెరవేరట్లేదు. మరి తృప్తి కలుగుతుందా? తృప్తి లేదు. సంతోషం ఉందా? సంతోషం. ఉపకారాలు పొందుకోవట్లేదు. నేను అందుకోరు మరి దేవుడు పిలిచింది కనుక దయచేసి ఇప్పటి నుంచైనా
దేవుని కృపకు మనం పాత్రలం కావాలి, దేవుని దయాదాక్షలు మన మీద ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కొవ్వుతో యాజకులు కొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాస యాజకుడే యాజకుని సంతోషపరచాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసే ప్రతి వారిని తమ కొరకు, ప్రజల కొరకు, లోకం కొరకు ప్రార్థన చేసే ప్రతి వారిని సంతోషపరచాలి. ఎక్కడ చేస్తున్నారు? తమ కొరకే చేసుకుంటున్నారు. ఎదురు పొరుగు కొరకు చేయట్లేదు, నాయకుల కొరకు చేయట్లేదు, ప్రభుత్వాల కొరకు చేయట్లేదు, రాజుల కొరకు చేయట్లేదు. ఎలా సంతోషపడతారో చెప్పండి. ఉపకారాలు ఎలా పొందుకుంటారో చెప్పండి. తృప్తి ఎందుకు కలుగుతారో చెప్పండి. ఎప్పటికైనా అయిపోయింది. దేవుని వైపు తిరగండి, అశ్రద్ధ చేయకండి, దేవుని జ్ఞానంతో నడవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 ఇలా చెప్తున్నది, జీవమును ప్రేమించేది మంచిదనం చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తమ నాలుకను, కపట మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి. జీవాన్ని ప్రేమించడం అంటే దేవుడు చిత్తానుసారంగా ఏ మాట అయితే చెవులకు వినబడుతుందో దాన్ని ప్రేమిస్తే జీవాన్ని ప్రేమించినట్టు. దేవుడిచ్చిన దర్శనాన్ని ప్రేమిస్తే జీవాన్ని ప్రేమించినట్టు. దేవుడిచ్చిన ప్రవచనాన్ని ప్రేమిస్తే జీవాన్ని ప్రేమించినట్టు. జీవాన్ని ప్రేమించి మంచి జన్మలు చూడగోరువాడు. మీకు మంచి రోజులు కావాలంటే చెడ్డదాన్ని పలకొద్దు, నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకో, కపట మాటలు చెప్పొద్దు, నీ పెదవును జాగ్రత్తగా కాచుకో. ఇది దేవుడు కోరుతున్నాడు. దేవా వచ్చు తరమునకు బాహుబలమునకు వచ్చి పుట్టబో వారందరికీ శౌర్యమునకు వచ్చి నేను తెలియజెప్పినట్లు తలనరిసి వృద్ధుడైన వరకు నన్ను విడవకము. ఒక భక్తుడు ఇట్లా తీర్మానం చేస్తాడు, దేవా వచ్చే తరం నీ బాహుబలానికి వచ్చి నా నోటి నుంచి నేను చెబుతాను, వచ్చే తరానికి నీ బాహుబలం ఎలాంటిదో. పుట్టబో వారందరికీ శౌర్యానికి వచ్చి ఇంకా పుట్టలేదు, పుట్టని వారు కూడా నా మాటలు వినాలి, నా బోధ వినాలి, నా వాక్యం వినాలి, నా సాక్ష్యం వినాలి. వారి గురించి కూడా నేను నీ శౌర్యానికి వచ్చి నీ బాహుబలానికి వచ్చి వచ్చే తరానికి, ఇంకా పుట్టబోయే మళ్ళీ ఇంకొక తరానికి కూడా నేను సాక్షిగా నిలబడతాను. కాబట్టి నేను వృద్ధుడనై తెలియజెప్పినట్లు నా తల్లిని వృద్ధుడై ఉండే వరకు నన్ను విడవకము అని ఇట్లా ప్రార్థన చేసుకుంటాను. దీన్ని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉంటుండు. అంత మాత్రం అశ్రద్ధ చేయడు దేవుడు. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. అయితే దేవుడు నీకు దేవుడిగా ఉండాలంటే దేవుడు నియమించిన సేవకుడు మాత్రమే నీకు అధికారిగా ఉండాలి. దేవుడు నియమించిన సేవకుడు ఎవరంటే ఆయన హృదయానుసరణ మనుష్యుడు దావీదులాగా పరిశుద్ధాత్మశక్యం పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి. అంత మాత్రమే కాదు, దావీదులాగా భయభక్తులు కలిగి ఉండాలి. అంత మాత్రమే దావీదులాగా నా దేవుని ఉద్దేశం నెరవేర్చిన వాడే ఉండాలి. అలాంటి వారి ద్వారానే నీకు దేవుడు నీ యొక్క సహవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అలా ఉంటేనే దేవుడు నీకు దేవుడుగా ఉంటాడు. ఆయన స్వరం బలమైన స్వరం, ఆయన ప్రభావం, స్వరంలో ప్రభావం ఉన్నది. దేవుడు నీకు ఏదైనా సాయం చేస్తాడో తప్పకుండా సాయం చేస్తాడు. నేను సంతోషపరచడానికే రక్షించింది, నీకు ఉపకారం చేయడానికే రక్షించింది, నేను తృప్తిపరచడానికే రక్షించింది. నువ్వు మంచి దినాలు నువ్వు చూడాలని దేవుడు నిన్ను రక్షించాడు. చెడ్డదాన్ని పలకుండా నేను నాలుకను కాపాడుకోవటానికే దేవుడు నిన్ను కాపాడింది. కపట మాటలు చెప్పకుండా నీ పెదవులు కాచుకోవాలన్నది ఆయన బోధ. ఇప్పటికైనా ఆయన బోధ ప్రకారం ఉండండి, వినండి. వచ్చే తరం ఆయన బాహుబలాన్ని నీ ద్వారా తెలుసుకోవాలి. పుట్టబోయే వారందరూ ఆయన శౌర్యాన్ని గురించి నీ నోటి నుంచి వినాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈ భక్తుడు 71 కీర్తన 18 వచనంలో ఆ భక్తుడు, దేవా తల నెరిసి వృద్ధుడైన ఉండే వరకు నన్ను విడవకమంటున్నాడు. అంటే బతకాలని అందుకు ఆశ ఉన్నది. నీకు కూడా దేవుడు ఆయుష్ పొడిగించడానికి ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుని దీవించును గాక, దేవుని ఆయుష్ పొడిగించును గాక. ఈ రోజున్న వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు సమస్య నుంచి విడుదల పొందుదురుగాక. వారికి దేవుని కటాక్షం వారి మీద ఉండునుగాక, దేవుని దయాదాక్షలు వారి మీద ఉండునుగాక. ఆయన కృపలో వారు వర్ధిల్లుదురుగాక. దేవుని మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని, పిలుచుకొని, ప్రత్యేకించుకుని అనుమానం, సందేహం, సంశయం ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధైన మా తండ్రి, మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి ఉపాసానికి వస్తున్నాం. ఎవరైతే దేవా నిన్ను దేవుడిగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక కండిషన్, నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ సేవకుడైన దావీదు లాంటి వారు వారికి అధిపతిగా ఉండాలి. అప్పుడే నువ్వు వారికి దేవుడిగా ఉంటావు. అంత మాత్రమే కాదు, దేవుని స్వరం వినాలి, అది ప్రభావం కలిగి ఆ ప్రభావాన్ని వారి జీవితంలో అనుభవించాలి.
కొవ్వుతో యాజకుల్ని సంతోషపరుస్తాను, ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని సంతోషపరుస్తాను. అలా సహవాసం ఉంటే నీ జనుల ఉపకాలను తెలుసుకుని తృప్తివంతులను. ఇలాంటి సహవాసం ఉంటే తృప్తిపరచబడే రీతిగా వారికి మీ ఆశీర్వాదాలు ఇస్తాను మాటిస్తున్నారు. జీవమును ప్రేమించి మంచిదను చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకుని నాలుకను కాపాడుకోవాలని, కపటం మాట్లాడుకుని పెదవులను కాపాడుకోవాలని, వచ్చే తరం బాహుబలాన్ని గురించి నీ ద్వారా వినాలని, రాబోయే తరం నీ శౌర్యాన్ని గురించి పుట్టబోయే వారందరూ తెలుసుకోవాలని ఈ భక్తుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా దేవా మేము కూడా దేవా తల్లని వృద్ధులై ఉండే వరకు మమ్మల్ని కూడా విడవకండి. మీ కటాక్షం మా మీద ఉంచండి. సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ మార్గంలో వద్దులు లక్ష్యం యేసుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్.